ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చిన ముందు నాకు సూచింది సార్. అదే నేను స్పీకర్గా కాదు ఈ సభలో ఒక సభ్యుడిగా మాట్లాడతాను సార్. అది తప్ప ఒప్పు నాకు అడగదు కానీ సార్, ఇది ఈ గ్రూప్ 1 గురించి నేను పేపర్లో చూశాను, టీవీలో చూశాను, అంతేగా పెద్ద పట్టించుకోలేదు మేము ఆ వయసులో. ఇప్పుడు మీరు ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా అన్యాయం సార్, చాలా గౌరవం. ఇటువంటి విషయంలో ఇట్టి పరిస్థితుల్లో కూడా బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు మీరు పెద్దగా వైఖరి పనిచేస్తారు. బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు చెప్పారు, మన సీఎం గారు మెత్తన ఆయన నొప్పి మెత్తబడిపోతారని. లేదు సార్, దీని మీద ఉక్కుపాదం వేయవలసిందే. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమం చేయాలంటే భయపడాలి. మరి మీరేం ఆలోచిస్తారో, మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటువంటి తప్పుడు పనులు జరగడానికి వీలేదు ఈ రాష్ట్రంలో. దానికి మీరు శ్రీకారం చుట్టాలని చెప్పి నా అభిప్రాయాన్ని మనం చేస్తాను సార్. దీని మీద తమలో పట్టుదలతో ఉంటే స్పందించవచ్చు. అధ్యక్ష, సభ్యుల ఆవేదన జరిగిన విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ్చర్యాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు. సీనియర్ నాయకుడు కొణతాల మాట్లాడుతూ ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క విశిష్టత, బ్రిటిష్ కాలంలో ఆ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఆ వ్యవస్థను ఫర్దర్గా ప్రక్షాళన చేసి ఈరోజు ఆల్ ఇండియా సర్వీసెస్ మనం పెట్టుకోవడం. ఇంకొక పక్కన దేశ ఇక్కడ లెజిస్లేటర్స్ అంతా కూడా పబ్లిక్ పాలసీలు మనం ఆమోదిస్తే దాన్ని ఆమోదించిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఆఫీసర్స్ పైన ఉంటుంది. కేంద్రంలో ఉండే ఆల్ ఇండియా ఆఫీసర్స్ కానీ, రాష్ట్రంలో ఉండే స్టేట్ సర్వీసెస్ కానీ దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే జ్యుడిషియరీ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ఎప్పటికప్పుడు ఈ విషయాల్ని ప్రజలకు వాస్తవాన్ని తెలియజేసే విధంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే దేశ రాజకీయ నాయకులకి ఒక విశ్వసనీయత కూడా ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. కనీసం ఈ దేశం పట్ల కనీస బాధ్యత, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఇది మనం చేస్తే తప్పనే ఆలోచన ఉండాలి. ఇక్కడ మీరు మాట్లాడిన తర్వాత విషయాలు విన్నప్పుడు ఇది ఒక కేస్ స్టడీ, చరిత్రలోనే ఒక కేస్ స్టడీ. 48 సంవత్సరాల నా అనుభవంతో చెప్తున్నా. చాలా విషయాలు నేను పోరాడాం, 15 రోజులు పోరాడాం, నెలల తరబడి పోరాడాం, ఇక్కడ పోరాడాం, క్షేత్రస్థాయిలో పోరాడాం. ఈ ఇష్యూతో కంపేర్ చేస్తే అది ఎక్కడ కంపారిజన్ కూడా లేదు. నేను కూడా కలలో ఊహించనటువంటి పరిణామం. ఒక వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోవడమే కాకుండా ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులు బరిదెగిస్తే కింది వాళ్ళు కూడా ఏం చేస్తారనేది ఇది ఒక కేస్ స్టడీ. మళ్ళీ దొరకతామనే భయం కూడా ఉంటుంది అధ్యక్ష. ఆ భయం కూడా లేదు. గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. గతంలో కూడా జరిగిన సంఘటనల ఫలితం చాలామంది జైలుకు పోయారు, ఆఫీసర్లు జైలుకు పోయారు, ఇండస్ట్రియలిస్టులు జైలుకు పోయారు, పాలిటీషియన్స్ జైలుకు పోయారు. నా గత చరిత్రలో చూస్తే ఎక్కడ తప్పు చేస్తే ఆ వ్యక్తులు పోయారు తప్ప, ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు ఒకే ఒక వ్యక్తి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి మిస్యూజ్ చేసి అందరినీ జైలుకు పంపించిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి. నేను పేరు కూడా చెప్పను, అది నాకు
ఆ మాత్రం కూడా ఇది లేదు. ఇది మీరు చూస్తే ఎంత భయంకరం అండి. యువత అన్ని వ్యవస్థల్ని ఇప్పుడు ఈ అసెంబ్లీ ఈరోజు ఎంత ప్రశాంతంగా ఎంత హోందాగా జరుగుతుంది. అదే 1924 మీరు ఒక్కసారి ఊహిస్తే ఇదే అసెంబ్లీ చూసిన తర్వాత విరక్తి కలిగే పరిస్థితి వచ్చింది. బూతులు ఇష్టానుసారం. ఈరోజు మనం ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, ఎప్పుడు నేను చాలాసార్లు చూశాను. బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు అబద్ధం అంటే అది ఆక్షేపణి, ఇమ్మీడియట్ కరెక్ట్ చేసుకోవాలి. అపాలజీ చెప్పి విత్డ్రా చేసుకున్న సందర్భాలు. అలాంటి పవిత్రమైన ఈ సభని అపహాస్యం చేయడమే కాకుండా నేను ముందే చెప్పాను, బాధ్యత ఉంటుంది. అధికారం ఇస్తే పెత్తనం చేస్తాం, దోచుకుంటాం, రౌడీజం చేస్తాం. అధికారం ఇవ్వకపోతే బజార్లో పడి నా ఇష్టానుసారంగా అరాచకం చేస్తామంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చాలామంది మాట్లాడిన కూడా వాళ్ళు ఆవేదన చెప్పారు. కొంతమంది అపాలజీ చెప్పాలన్నారు. విష్ణుకుమార్ రాజు గారు అయితే ఇక్కడికి రావాలి, వచ్చి సమాధానం చెప్పాలి, ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అయితే ఆ దిశ ఇలాంటి సమస్యలను అధిగమించడం కోసం మనం విలువలు తప్పాల్సిన పని లేదు. మనం వాళ్ళ స్థాయికి పోవాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తులపైన రాజీ లేని పోరాటం చేయడమే కాకుండా ప్రజా చైతన్యమే ఏకైక మార్గం. అదే 2024లో ప్రజలు బ్రహ్మాండమైన విక్టరీ ఎన్డీఏకి ఇచ్చారంటే 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారంటే ఆ రోజు మన మీద ఉండే నమ్మకం నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు చెప్తే ఒక నమ్మకంతో ఓట్లేశారు. ఇప్పుడు కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాక్షాత్ మన పిల్లలను చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మిరాకిల్స్ లాంటి పిల్లలు, అవకాశాలు ఇస్తే ఆకాశమే హద్దుగా దూసుకుపోయే పిల్లలు. మొన్నే నేను చూశాను, 25 ఏళ్ళు కూడా కాలేదు, ఐటీని ప్రమోట్ చేశాం. ఐటీని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా తెలుగు జాతి. అది సాధ్యమైంది. అది మన పిల్లల యొక్క సత్తా. నిన్నే నేను చూశాను అధ్యక్ష, ఎన్పిటిఎల్ కోర్స్ పర్ఫార్మెన్స్, ఇది అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్. ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు ఐటీ మీద. ఐటీ మీద చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో 1,04,565 మంది ఎన్యూమరేట్ చేసుకుంటే మన దగ్గర 1,04,220 మంది ఎన్యూమరేట్ చేసుకున్నారంటే దేశంలో ఎంతమంది చేసుకున్నారు